ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టీ సెలబ్రిటీ స్పెషల్. పోయిన వారం ఎలిమినేషన్ జరిగిన తర్వాత కాంపిటీషన్ మరింత టఫ్ గా మారింది. మరి ఈ వారం ఆ కాంపిటీషన్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడానికి హాట్ హీట్ ఉన్నటువంటి పర్ఫార్మెన్సెస్ తో మా కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. వాటిని జడ్జ్ చేయడానికి మా జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ది ఎవర్ స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ శేఖర్ మాస్టర్ అలాంగ్ విత్ ది గార్జియస్ ప్రణీత గారు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నాకు చిరంజీవి గారిని శ్రీదేవి గారిని కలిపి చూసినట్టుగా ఉంది. ప్లీజ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ లో ఆది నుంచి ఉండాల్సిన ఆది రాలేదనేగా మీ డౌట్. ఇప్పుడు అతన్నే పిలుస్తున్నాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది. కాదు, అంతా బానే ఉంది. డాన్స్ వేస్తున్నావు, రెడీ అవుతున్నావు, వస్తున్నావు. ఎంత నీకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఈ పొట్టోటి తగ్గించచ్చు కదా అబ్బా. నిజంగా నాకు తగ్గించాలనే ఉంది. ఏం చేయాలో చెప్పు చాలు. ఏం లేదు భయ్యా, నేనైతే రైస్ మానేసి బ్రెడ్ తింటున్నాను. నువ్వు కూడా అలాగే తిన్నా. నేను తింటున్నాను బాబు. నువ్వు బ్రెడ్ తినట్లేదు, బెడ్ మీదే తింటున్నావు. సరే, ఇవాళ ఏంటి ఇంతకీ మనకి? అదే కనుక్కుందామని వచ్చా. ఈ రోజు ఏం చెప్తుందో అని. ఒక న్యూస్ రిపోర్టర్ గా మారి డీలో జరుగుతున్న అన్ని విషయాలను జనాలకు తెలియజేయాలి. ఇది పట్టుకో, జనాల్లో వస్తా. వెల్కమ్ టు అబ్బా దబ్బా ఛానల్. భయ్యా అబ్బా దెబ్బా ఛానల్ ఏంటి భయ్యా? మా ఛానల్ కి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. అవి తట్టుకోలేక ఒకసారి మేము అబ్బా అన్నాం. కొంతమంది మా ఛానల్ ని దెబ్బతీయాలనుకున్నారు. మేము వేసిన ప్లాన్ కు వాళ్ళు అబ్బా అన్నారు. ఇవన్నీ కలిపి మేము అబ్బా దెబ్బా ఛానల్ అని పెట్టాం. ఇంత టాలెంటెడ్ వెల్కమ్ టు అబ్బా దెబ్బా ఛానల్. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్కంఠభరితంగా సాగుతున్న డి ఎలిమినేషన్స్. వ్యక్తిగత విభేదాలతోనే నామినేషన్స్ చేస్తారంటూ వాపోయిన వర్షిని. లాస్ట్ వీక్ నామినేషన్ లో ఉన్నందుకు కంగు తిన్న రాఖీ. ప్రతిసారి నన్ను అంటారేంటి అన్నయ్య అని గగ్గోలు పెట్టిన వైనం. తన కండలతో అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆదర్శ్. ఒక్కేం కాదు, ఒకసారి నాలాగా పొట్ట పెంచి చూపించమన్న ఆది నీదేది అంటున్న నెటిజన్స్. ఏది లేని ఆది అంటున్న డి సెలబ్రిటీ కంటెస్టెంట్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నా లవంగంలో న్యూస్ ఛానల్ లేకపోతే అక్కడ కమ్మ పెట్టాం కదండి, చదవండి. దానికి నీదేది అన్నప్పుడు అదేంటది క్లారిటీ ఇవ్వాలి కదా. అలాంటివి ఉన్నప్పుడే. సురేష్, బ్రేకింగ్ న్యూసా ఏంటి? శేఖర్ మాస్టర్ థాయిలాండ్ లో ఏదో హోటల్లో దిగాడా? దానికి మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చిందా? ఒకసారి అది ప్లే చేయడమ్మా. థాయిలాండ్ లో శేఖర్ మాస్టర్ దిగిన హోటల్ రూమ్ ను కనిపెట్టగలిగాం. రండి, ఇదే శేఖర్ మాస్టర్ దిగిన రూమ్. ఎంత డోర్ కొట్టినా గానీ తీయట్లేదు. లోపల ఏం జరుగుతుందా అన్న టెన్షన్. వన్స్ ఆయన హోటల్ రూమ్ కి వచ్చాడని తెలియగానే నేను కంగారుగా వచ్చేసాను. ఎంత కంగారుగా వచ్చానంటే చూడండి. ఇక్కడ ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు. అతన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఆఫీస్ బాయ్ చూస్తే ఇతను మలయాళీలో ఉన్నాడు.
చెప్పండి. శేఖర్ మాస్టర్ అసలు ఎప్పుడు వచ్చాడు? శేఖర్ మాస్టర్ వెరీ డేంజరియో. శేఖర్ మాస్టర్ థాయిలాండ్ కమింగ్ యో, రూమ్ లో దిగింగ్ యో, ఒక అమ్మాయి కమింగ్ యో, ఆ అమ్మాయితో జోకింగ్ యో, తర్వాత రూమ్ లాకింగ్ యో. అయి చూసింగ్ ఎన్న గురువాయూరప్ప డేంజరింగ్ యో. శేఖర్ మాస్టర్ ఇంగ్యో. ఇప్పుడు థాయిలాండ్ లో శేఖర్ మాస్టర్ మీద రెక్కి నిర్వహించిన పోలీస్ మన దగ్గరే ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. థాయిలాండ్ వ్యక్తి కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు, దాన్ని తెలుగులో తర్జుమా చేసి నేనే చెప్తాను. చెప్పండి సార్, అసలు శేఖర్ మాస్టర్ ఎలాంటి వాడు? వెరీ డీసెంట్. చూసారా, డీకి సెంట్ కొట్టుకొచ్చి మరీ పులిహార కలుపుతాడంట అమ్మాయిలతో. ఏం మాట్లాడుతున్నావురా? కేర్ఫుల్ గా ఉండాలంటున్నారు. చూసారా పోలీస్ ఎంత చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా శేఖర్ మాస్టర్ థాయిలాండ్ లో ఏం చేశాడు. పోలీస్ ఎక్కడే ఉన్నాడు, ఎలాగైనా మా శేఖర్ మాస్టర్ని తప్పించాలి. సార్ నమస్తే సార్. మా శేఖర్ మాస్టర్ చాలా మంచోడు సార్, ఆయన పట్టుకోకండి సార్, వదిలేయండి సార్ ప్లీజ్. నో ప్రాబ్లమా? ప్రాబ్లం లేకపోవడం ఏంటి సార్, మా ఆయన దొరికితే నేను దొరికేస్తాను సార్. ఎందుకంటే మ్యూచువల్ కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. ఐ విల్ టేక్ కేర్. ఫస్ట్ ఆయన టేక్ సార్, ఆయన దగ్గర ఏమన్నా మిగిలితే ఐ విల్ టేక్ సార్. యూ డోంట్ టేక్ సార్. సరిపోవు సార్. ఆర్ యూ మ్యాడ్? మేడమే కాదు సార్, ఏదైనా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. గేట్ దగ్గర ఉండమంటారా సార్? ఓకే సార్, నేను వెయిట్ చేస్తాను సార్. ఇది బ్రేకింగ్ న్యూస్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ మరిన్ని తీసుకురావాలి శేఖర్ మాస్టర్ అని చెప్పి మన ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. మన కంటెస్టెంట్లు ఉన్నారు కదా, అవును, వాళ్ళందరికి సంబంధించిన వివరాలు కూడా ఈ రోజు ఒక రిపోర్టర్ గా అన్ని బయట పెడతాం. మొత్తం లాగని చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ everyone. Thank you so much.